శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంటే ఇంటర్వ్యూ మధ్యలోనే చెప్పారు, నేను ఫేక్ చరిత్రకి వ్యతిరేకం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ చరిత్రలో భాగంగానే కదా మరి. ఎగ్జాక్ట్లీ, మీకు పేజ్ నెంబర్ తో సహా చెప్తా. మహాత్మా గాంధీ గారు సెల్ఫ్ గా రాసుకున్న పుస్తకాల్లో ఉన్నాయని. ఆయన అక్కడ రాజ్యాంగానికి జాతిపిత అంటే మరి ఇక్కడ దేశానికి జాతిపిత అని ఎలా వచ్చిందంటారు? ఆయనకి ఎవరిచ్చారమ్మా? ఇవ్వలేదు, ఇద్దరికి ఇవ్వలేదు. అంటే మనం చదివింది అదే కదండి, జాతిపిత. మనం చదువుకున్న ఇదే అమ్మా. మనం ఏంటంటే మన ప్రాబ్లం ఏంటంటే మనం అన్ని ఫేక్ ప్రచారాలు చదివినాం. మనం ఎలాంటి చదువులు చదువుకున్నామంటే మన దరిద్రం కొద్దీ మన చిన్నప్పుడు మన మోటివేషన్ ఏ విధంగా ఇచ్చేవాళ్ళంటే, అరే ఎలా పట్టుదల ఉండాలంటే మనకి గజనీ మహమ్మద్ 16 సార్లు మన దేశం మీద దండయాత్ర చేసిండ్రా, 16 సార్లు ఓడిపోయినా 17సారి పట్టుదలతో వచ్చి మన మీద గెలిచిండ్రా. సిగ్గు శరం ఉందారా ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి? నాకు ఎవడి మీద దండయాత్ర చేసిండు వాడు? ఏది మోటివేషన్ నాకు? 17సారి గెలిచింది మోటివేషనా, లేకపోతే 16 సార్లు ఓడించింది నాకు మోటివేషనా? మళ్ళీ కూడా అంటాడు అలెగ్జాండర్ ప్రపంచ విజేత భారతదేశం మీద వచ్చి మనం చూసి మన మీద యుద్ధం చేయబుద్ది కాక, అంటే మనం నచ్చో లేకుంటే ఇంకేదో ఉత్తర వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తారు మనకు. పురుషోత్తముడు ముడ్డి మిగిలి తన్ని పంపించిండు, ఓడగొట్టి యుద్ధంలో ఓడించి పంపించాడు. ఏదైనా పుస్తకంలో చదివినాం మనం? మనం ఇలాంటి చరిత్ర చదువుకున్నామా మనము? మన పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి చరిత్రలు ఉన్నాయి. ఇలాంటి పాఠ్య పుస్తకాల్లోనే మహమ్మద్ వాడు గొప్ప, గోరి గొప్ప, వీడు అక్బరు, బాబరు గొప్పలైన ఏడన్నా మన చరిత్ర మన వాళ్ళకి యుద్ధాలు చేసి వాళ్ళని ఓడించిన నాయకుల గురించి చదువుకున్నాం మనం? గాంధీజీ జాతిపిత ఎవడమ్మా ఇచ్చింది? గాంధీజీ జాతిపిత అని చెప్పి భారత ప్రభుత్వం డిక్లేర్ చేసిందా? చేయలేదు. ఆర్టీఐ వేస్తే మీరు ఆర్టీఐ అంటే మీకు వచ్చేస్తే 1 monthలో రిజల్ట్ వస్తుంది ఆన్సర్. సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా స్పష్టం చేస్తే భారత ప్రభుత్వం ఎలాంటి జాతిపిత ఆయనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు అని. లాస్ట్ ఇయర్ నవంబర్లో ఒక ఆర్టీఐ, డిసెంబర్లో ఒక ఆర్టీఐ, 2 ఆర్టీఐలు వేసాను. ఫస్ట్ నవంబర్లో వేసాను నేను. బాబాసాహెబ్ అంబేద్కర్కి ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పి భారత ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందా అని. నవంబర్లో నాకు వచ్చిన రిజల్ట్ ఏం తెలుసా? నో, ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. మళ్ళీ దాన్ని సెకండ్ మళ్ళీ క్రాస్ చెక్ కోసం మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ కొట్టేసా, సేమ్ రిజల్ట్ నాకు వచ్చింది. ఆ 2 ఆర్టీఐలు చూపించి నేను వీడియో కూడా పెట్టా యూట్యూబ్లో. కానీ మన పాఠ్యపుస్తకాలు ఏమైనా ఉంటుంది? ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది, ఇంకోటి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ఉంటుంది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ మరి మన పాఠ్య పుస్తకాలను ఎందుకు మార్చలేకపోతున్నాం? అదే ఫేక్ చరిత్రని మార్చరు కదా మోడీ గారు, మొత్తం మార్చి పడేసారు కదా. మొఘల్ చరిత్రలు తీసి పడేసారు మొత్తం. చరిత్ర పాఠ్య పుస్తకాల్లో మొఘల్ చరిత్ర లేదు ఇప్పుడు, మొత్తం మన రాజుల గురించి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి పాఠ్య పుస్తకాలు, అవి చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుంది. మన చరిత్ర మొత్తం దాచేసారమ్మా మనకు. ఇలాంటి దరిద్రమైన చరిత్రలు చెప్పారు మనకు. ఇప్పుడు ప్రపంచ వింతల్లో భారతదేశంలో ఏంటది సమాధి, తాజ్మహల్, దాన్ని అటువంటి 100 కట్టచ్చమ్మా. అటువంటి కట్టలేమా? 100 కట్టచ్చు అటువంటి. అదే మహారాష్ట్రలో కోనార్క్లో ఒక టెంపుల్ ఉంటుంది, పెద్ద బండరాయిని పైనుంచి కిందికి చెక్కుంటూ వస్తారు. దమ్ముంటే ఉండని చేయమని చెప్పమ్మా దాన్ని. బృహదీశ్వర. ఎగ్జాక్ట్లీ, దాన్ని చెక్కమని చెప్పమ్మా ఎవడన్నా దమ్ముండండి. ఈ రెడ్డి లేదు గొప్ప అమ్మా, ఇంత నైపుణ్యం ఉన్నది దీనిలో. ఇది కదా 7 వింతల్లో ఒక వింత కావాల్సింది మన దేవాలయము. ఈ సమాధి కావడం ఏంది? అలా ఉంది మన భారతదేశ చరిత్ర. నేను మెయిల్ కూడా పెట్టాను గిన్నీస్ బుక్ రికార్డ్ వాళ్ళకి. అది కాదు నాయన, ఇది చూడండి అది. దాని గురించి మరి ఇంకా రిప్లై అయితే రాలేదు నాకు. వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో పెడతా. ప్రపంచ వింతలో అది కాదు వింత, ఇది వింత. ఇలాంటి తాజ్మహల్ 100 కడతాం, డబ్బు ఎండు కడతాము. డబ్బు కాదు, నువ్వు ఎలాంటి పనిముట్లు ఇచ్చినా కూడా మేము దేన్ని చేయలేము. మేమే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు. సాధ్యమే కాదు. పైనుంచి కిందికి చెక్కడం సాధ్యమా? కింది నుంచి పైకి చెక్కడం అంటే సాధ్యమేమో, కానీ పైనుంచి కిందికి అసాధ్యం అసలు. అది ఏందా అసలు? దాన్ని పక్కన పెట్టి సమాధులను పట్టుకొని అది ప్రపంచాలు 7 వింత అంటారు. కాదు, హమారా ప్రసాద్ గారు ఎంత ముక్కుసూటిగా ఉండే మనిషికి దళితుల నుంచి లేకపోతే దళిత సంఘాల నుంచి బెదిరింపులు,
చాలా వస్తాయి అమ్మా, ఇవి ఫేస్ చేస్తున్నారా చాలా వస్తాయి కేసులు? ఆల్రెడీ పోయించాను కదా ఒకసారి అంబేద్కర్ మీద ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చా అప్పట్లో, దాని మీద ఒక 5 రోజులు జైలు పోయి వచ్చా. పంజగుట్ట పిఎస్ లో కేసు అయింది, 5 రోజులు వెళ్ళొచ్చా. ఇక తర్వాత నాకు అర్థమైందంటే కాంట్రవర్సీ అని కాకుండా చరిత్రలో ఉన్న ఆ వాస్తవాలను నుంచి వీడియోలు చేసి వీళ్ళను బాగు చేయాలి వీళ్ళు అంబేద్కరిస్టులు అని చెప్పేసి అక్కడ నుంచి అంటే చంపుతా అలాంటి మాటలను కాకుండా సబ్జెక్ట్ పరంగా చెప్తుంటూ వెళ్తున్నా. అందుకే ఇప్పుడు కేసులు అయితే లేవు. ఎందుకంటే పుస్తకాలు ఉన్నాయి చూపిస్తున్నాం కదా. ఇంకోటి నేను ఇచ్చే రిఫరెన్స్ కూడా ఎవడో ఎల్లయ్య మల్లయ్య కొల్లయ్య రాసిన పుస్తకాలు కావు, గవర్నమెంట్ ఆమోదించిన పుస్తకాలు, అంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన పుస్తకాలు. ఇప్పుడు ఎన్నో పుస్తకాలు ఉంటాయి, అవన్నీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినవి కావు, గవర్నమెంట్ ప్రింట్ చేసే పుస్తకాలు. మళ్ళీ సిఐడి మన కాన్స్టిట్యూషన్ డిబేట్స్ అప్పుడు జరిగినాయి అనమాట. వాటిలో ఏ రోజు ఏం జరిగింది అనేది వాటి రిఫరెన్స్ ఇస్తూ పేజ్ నెంబర్తో సహా ఆ విధంగా నేను రిఫరెన్స్ ఇస్తున్నా. అలాగే 1942 నుంచి 1946 వరకు ద పవర్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి బుక్స్ ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు రాసిన. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం ఏమేమి జరిగింది అనేది ఎవిడెన్స్లతో సహా పెట్టారు అనమాట, బుక్స్ రాశారు అనమాట. గాంధీ గారు ఏమన్నా గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళ లెటర్ రాశాడు, దానికి వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు, అవన్నీ ఎవిడెన్స్తో సహా పెట్టిన పుస్తకాలు ఉన్నాయి. అవి 12 వాల్యూమ్స్ ఉంటాయి అవి. సో అవన్నీ ఉన్నాయారా. సో అందులో నుంచి ఆధారాలు చూసుకుంటూ పెడుతున్నాం కాబట్టి ఈ అంబేద్కరిస్టులకు ఏం చేయాలని అర్థమైతలేదు. సార్ కేసుల వరకు ఓకే, మరి దాడులు చేస్తామనో లేకపోతే బెదిరింపులు చాలా ఇక అవి ఇక్కడ నుంచే కాదు, మహారాష్ట్ర నుంచి వస్తాయి, కర్ణాటక నుంచి వస్తాయి, తమిళనాడు నుంచి వస్తాయి. దేనికోసం అంబేద్కర్ గురించి నువ్వు అంబేద్కర్ గురించి మాట్లాడతావా, నువ్వు అంబేద్కర్ని విమర్శిస్తా సార్, నువ్వు విమర్శ అనుకో సార్, విమర్శ గురించి తర్వాత నేను అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో నేను అడిగిన ప్రశ్న కావచ్చు, లేకుంటే నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, నేను ఇచ్చిన రిఫరెన్స్ కావచ్చు, తప్పు అయితే నాకు ప్రూవ్ చేయి, నేను ఛానల్ బంద్ చేసుకుంటా అని చెప్తున్నాను. ఓపెన్గా సారీ కూడా చెప్తా అని చెప్తున్నాను. పడాలి ఏముంటారు కదిరి కృష్ణ అని చెప్పి వాడు వీడు ఎవడో పనికిమాల బొచ్చమంది ఉన్నాడు, రేంజర్ రాజేష్ అని. బైరి నరేష్ ఒకసారి పెట్టుకున్నాడు, ఆ రోజు నుంచి బైరి నరేష్ ఎప్పుడైతే నాతో ఇంటర్వ్యూ డిబేట్ చేసిండో ఆ తర్వాత వచ్చి అసలు టీవీలో డిబేట్ చేసి బంద్, మొత్తం అంబేద్కర్ మొత్తం వార్నింగ్ ఇచ్చేసారు వానికి, ఇంకొకసారి నువ్వు డిబేట్లు చేయొద్దు అని చెప్పేసి. ఒక ఛానల్లో కూర్చున్నాడు, తుప్పు అన్ని వేసేసినాం.